హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌనిక రాజ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పండు మిర్చి నిల్వ పచ్చడ. ఈ పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పండు మిర్చి నిల్వ పచ్చడను నేను చూపించిన విధముగా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నేనైతే ఈ పండు మిర్చి నిల్వ పచ్చడి చేయడానికి 1 కేజీ పండు మిరపకాయలను అయితే తీసుకున్నాను. మార్కెట్ నుంచి తెచ్చిన ఈ పండు మిరపకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవచ్చు. ఉప్పు అనేది మీ ఆప్షనల్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పండు మిరపకాయలను వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాష్ చేసిన తర్వాత నీట్గా వాటర్ అంతా వడబోసుకొని ఇలా ఫ్యాన్ కింద అయితే ఒక క్లాత్ వేసి ఆరపోసుకోవాలి. చూడండి, ఫ్యాన్ కింద ఆరిపోతాయండి త్వరగానే. ఇలా అన్ని మిరపకాయలను ఇలా విడివిడిగా వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఓ 2 గంటల తర్వాత మిరపకాయలను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తుడిచిపెట్టుకోవాలి. నేనైతే ఈ పండు మిరపకాయలను బాగా తుడిచేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తొడిమలన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల మెంతులను వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా మాడిపోయేలాగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెంతులను పక్కకు తీసుకొని మరలా అదే ప్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడితే చాలండి, వేగిపోయినట్టే. ఇలా వేగిన ఈ ఆవాలను కూడా సపరేట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారేదాకా పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొడి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం తీసుకున్న పండు మిరపకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు, వెల్లుల్లిపాయలు, ఆవపిండి, కల్లుప్పు, పండు మిరపకాయలు. ఇప్పుడు ఈ పండు మిరపకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొద్దిగా పండు మిరపకాయ ముక్కలు, అలాగే చింతపండు, అలాగే కొద్దిగా కల్లుప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ఇలాగే ఇంకొన్ని పండు మిరపకాయలను కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో మిగిలిన పండు మిరపకాయ ముక్కలను వేసిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు 100 గ్రాముల వెల్లుల్లిపాయలను వేసిన తర్వాత మిగిలిన కల్లుప్పును వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పచ్చడి మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడి మొత్తం ఫైన్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతి పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వేసిన ఆవపిండి కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసిన తర్వాత మూత పెట్టుకొని ఈ పచ్చడిను 24 గంటల పాటు ఊరనివ్వాలి. ఇలా చేస్తేనే పచ్చడి యొక్క రుచి పెరుగుతుంది. ఇక నెక్స్ట్ డే పచ్చడి అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1.25 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. 250 ml అయితే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ఆవాలను కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక దంచిపెట్టుకున్న 50 గ్రాముల వెల్లుల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు అనేది మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి. తర్వాత 10-15 ఎండుమిర్చి చీలికలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వచ్చేసి ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. మనం వేసుకున్న మిశ్రమం అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ తాలింపుని చల్లార్చుకోవాలి. కొంతమంది చల్లారక ముందే ఇందులోకి పచ్చడిని వేసేస్తారండి, కానీ అలా చేయకూడదు.
ఇప్పుడు తాలింపు చల్లారిందండి. ఈ తాలింపులోకి మన పచ్చడి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవడమే. ఇలా మొత్తం పచ్చడి మిశ్రమాన్ని వేసిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి. మనం చేసిన పోపంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పోపు అనేది పచ్చడి మిశ్రమానికి బాగా పట్టేసింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సర్వింగ్ బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను. ఇంతేనండి పండు మిర్చి పచ్చడి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.